మై ఛానల్ నేమ్ అడ్వర్టైజ్మెంట్ యాపో అండి. ఈ ఛానల్ ద్వారా నేను అన్ని టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఫార్మసీ ప్రొడక్ట్స్ టైప్ అడ్వర్టైజ్మెంట్ కానీ, ఎవరైనా బిజినెస్ పెట్టుకుంటే ఆ టైపు కానీ, ఎనీ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ నా ఛానల్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా నీడ్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు డౌట్ ఉన్నా సరే ఈ ఈ వీడియో మీరు చేయగలరా? మాకిలా కావాలి అని కూడా చేయండి. అది నా ఛానల్ కేటగిరీకి సంబంధించి సూటబుల్ అయితే నేను చెప్తాను. లేదా ఏదైనా అడ్వైజ్ ఇస్తాను. హలో మై డియర్ ఇండియన్స్. రీసెంట్‌గా మా బ్రదర్ దుబాయ్ వెళ్లారు. అంటే రీసెంట్‌గా కాదు. నేను ఇప్పుడు రీసెంట్‌గా షూట్ పెడుతున్నాను. తనేంటంటే అంతకుముందు వాళ్ళు తను నాకు కాంటాక్ట్‌లో ఉన్నప్పుడు మెసేజ్ చేసేటప్పుడు అప్పుడేంటంటే నేను కొంతమంది అన్నారు, "ఎలా వెళ్లారు? ఏంటో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఒకటి మాకు చెప్పరా?" అంటే నేను తనని అడిగేవన్నీ వాడు నాకు చెప్పేవాడు కానీ నాకు అంతగా గుర్తులేదు. సరే ఇట్లా వీడియో షూట్ పెడదాము అందరికి యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. తను ఇంకా వీడియో క్లిప్ పెడతాను అన్నారు. సరే తనకి వీలైన టైంలో పెట్టు అంటే ఇంకా నాకు షేర్ చేశాడనమాట. తను దుబాయ్‌లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాడు. సో అక్కడే వచ్చిందనమాట. సో అది ఎలా ప్రొసీజర్ ఏంటి? ఏమన్నా ఎగ్జామ్ రాయాలా? అసలు ఎలా వెళ్ళాలి ఏంటని ఇప్పుడు చాలామంది వెళ్ళాలి అని అనుకుంటారు. సో ప్రొసీజర్ ఏంటో తెలీదు. కొన్ని అప్లై చేస్తూ ఉంటారు. కొన్ని ఏజెంట్స్ ద్వారా అని వెళ్తూ ఉంటారు కదా! సో అవి డూస్, డోంట్స్ ఏంటో మనకి సరిగ్గా తెలీదు కదా! సో ఈ వీడియో ద్వారా ఏంటంటే హెల్ప్ అవుతది గదా అని అక్క హెల్ప్ అవుతది. ఓకే అక్క మరి అని చెప్పేసి చెప్పాడు. సరే అని నేను మీకు ఆ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే యూజ్ ఉన్నోళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అన్న విషయంతో. సరే తర్వాత మీరు ఓకే అంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ కూడా తను కంటిన్యూ చేస్తాడు. ఈ ఈ ఛానల్‌లో పెట్టడం ఏంటంటే నన్ను అడిగారు కాబట్టి నేను ఈ ఛానల్‌లో పెడితే కనీసం వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతది. కొంతమందికైనా హెల్ప్ అవుతది అని చెప్పేసి పెడుతున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే అది నేను తననడిగి తెలుసుకుంటాను. తను మీకు చెప్తాడు. తన వీడియోలో మీకు చెప్తాడు. ఏమన్నా ఇంకా తెలీదు అని పర్సనల్‌గా మాట్లాడాలనుకున్నా కూడా చెప్తాడు. సో హలో ఇండియన్స్, నా పేరు రామకృష్ణ. నేను బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి చాలా అవకాశాలు అనేది ఉంటాయి అబ్రాడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గల్ఫ్ కంట్రీస్లలో. గల్ఫ్ కంట్రీస్ అంటే ఏంటంటే యుఏఈ, బహ్రెయిన్, ఇంకా సౌదీ, ఇంకా ఓమన్, ఖతార్, కువైత్. సో వీటినన్నిటిని గల్ఫ్ కంట్రీస్ అంటారనమాట. సో వీటిలో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి. వన్స్ మీరు కంప్లీట్ చేసిన వెంటనే వీటికి ప్రాసెస్ చేసుకుంటే కనుక ఈజీగా మనం జాబ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నేను ఎలా ప్రాసెస్ చేశానని మీకు చెప్తున్నాను. నాది బీఎస్సీ నర్సింగ్ బిగినింగ్ నుంచి నాకు ఒక థాట్ ఉండేదన్నమాట, ఇలా అబ్రాడ్కి వెళ్ళేసి జాబ్ చేసుకోవాలని. సో దాని ప్రకారం ఏంటంటే నేను అలా సెర్చ్ చేస్తున్నప్పుడే నాది వన్స్ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయినప్పుడు ఇలా సెర్చ్ చేస్తుంటే నాకు ఫేస్బుక్లో ఒక యాడ్ అనేది వచ్చింది. అది యూఏఈ నుంచి నాకు ఒక యాడ్ వచ్చింది. సో వాళ్ళ మెయిల్ ఐడికి నాది సీవీ అనేది సెండ్ చేసిన వితిన్ 1 వీక్కి నాకు ఒక కాల్ అనేది వచ్చింది హెచ్ఆర్ నుంచి. వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాసెస్ చెప్పారు. మీకు విల్లింగ్ అయినా, మీకు ఇష్టమైనా ఇలా జాబ్ చేసుకోవడానికి వన్స్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక మిమ్మల్ని తీసుకుంటామని చెప్పేసి అన్నారు. సో దాని ప్రకారం ఓకే అని చెప్పేసి వాళ్ళు 1 వీక్లో నాకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేశారు. సో ఆ 1 వీక్లో నేను ఈలోపు ప్రిపేర్ అయ్యాను అనమాట నా డిపార్ట్మెంట్కి సంబంధించింది. నేను అనేది ఐసీయూ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను 2 ఇయర్స్. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చెప్తున్నాను. సో ఈలోపు వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. వితిన్ నాకు 1 వీక్లో నాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ఆన్లైన్ త్రూ. సో ఆ ఇంటర్వ్యూ అనేది నేను పాస్ అయ్యాను. వితిన్ 2 డేస్లో నాకు మీరు సెలెక్టెడ్ అని చెప్పేసి నాకు ఒక ఆఫర్ లెటర్ వచ్చింది. సో మీరు వన్స్ అన్నీ క్లియర్ అయితే కనుక వితిన్ 1 మంత్లో మీరు ఫ్లై అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు.
ఈలోపు మేము వీసా ప్రాసెస్ అండ్ టికెట్స్ అనేది అరేంజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో అదే ప్రకారంగా వాళ్ళు వితిన్ 1 వీక్లో మాకు అన్నీ ప్రాసెస్ చేసి మాకు పంపించారు. సో దాని ప్రకారం మేము ఫ్లై అయ్యాము. అప్పుడేంటంటే వితౌట్ ఎగ్జామ్ తోటి మేము ఇలా ఇంటర్వ్యూ పాస్ అయిపోయి వెళ్ళిపోయాం. ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైం కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ టైంలో అలా కాదు. ఫస్ట్ మనం ఇండియాలోని ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకొని వెళ్తే కనుక అప్పుడు ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈజీగా మనకి లైసెన్స్ వస్తుంది కాబట్టి ఈజీగా జాబ్స్ అనేది వస్తాయి. సో నేను వన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా ఉంటుందని ఒక భయం ఉండేది. అంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ అలా ఉంటాయేమని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఉంది. అంటే ఫుడ్ అంతా కూడా బాగానే ఉంది. మన సౌత్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది మోస్ట్లీ. ఇంకా ఇక్కడ మలయాళీస్ అనేది, తమిళ్ వాళ్ళు అనేది ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు తినేది వాళ్ళు సౌత్ వాళ్ళే కాబట్టి సౌత్ ఇండియన్ ఫుడ్డే దొరుకుతుంది మోస్ట్లీ. అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది, కానీ సౌత్ ఇండియా కూడా దొరుకుతుంది అంటున్నాను. సో ఫుడ్కి అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు. అకామిడేషన్ అనేది బాగానే ఉంటుంది. మా దానికైతే కంపెనీ వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. అంటే ఈచ్ రూమ్లో ఒక 2 మెంబర్స్ అలా ఉంటారు, అలా ఉండేటట్లు. మిగతావి అంటే అకామిడేషన్లో కావాల్సినవి గ్యాస్ కానీ, ఇంకా వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ కంపెనీ భరిస్తుంది. సో రిమైనింగ్ వైఫై కానీ, లేకపోతే గ్రాసరీస్ ఇలాంటివి అనేది మనం ఓన్గా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో నా ప్రాసెస్ చెప్తున్నాను. నాది వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఫ్లై అయ్యాను. ఫ్లై అయిన వెంటనే అక్కడ అబుదాబీలోకి వచ్చాను అనమాట. నేను ఉండేది యూఏఈ అబుదాబీ సిటీలో అనమాట. సో ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక 1 మంత్ అనేది నాకు ఒక ఓరియంటేషన్ లాగా చేశారు. అంటే ఇలా ఇక్కడ ప్రాసెస్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. మన ఇండియాలో ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఇక్కడ జీరో అనమాట. జస్ట్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని. వన్స్ మన యూఏకి రీచ్ అయిన తర్వాత మనం ఎంతైతే ఎక్స్పీరియన్స్ తీసుకుంటామో అదంతా జీరో కింద క్యాలిక్యులేట్ చేస్తారు. అదే యూఏలో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దాన్ని అప్పటి నుంచి +1గా మనం కన్సిడర్ చేస్తారనమాట. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఎగ్జామ్కి అనేది ప్రాసెస్ చెప్పారు. ఫస్ట్ డేటా ఫ్లో కంప్లీట్ చేసుకోవాలన్నారు. డేటా ఫ్లో అంటే ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ ఎగ్జామ్ రాయడానికి ఒక వెరిఫికేషన్ లాంటిది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు డేటా ఫ్లో అంటే. సో ఈ అన్నిటి కంట్రీస్కి ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఓహెచ్, డిహెచ్ఏ, ఎంఓహెచ్. సో ఇలా కేటగిరీస్ ఉంటాయన్నమాట. వీటన్నిటికీ డేటా ఫ్లో అనేది ఒకటే వెరిఫికేషన్ ఉంటుంది. సో డిఫరెంట్ ఏరియాస్ని బట్టి ఉంటుంది. సో నాది డేటా ఫ్లో అని అప్లై చేసుకున్నాను. అది వితిన్ 1 మంత్లోనే నాకు కంప్లీట్ అయిపోయింది. దీనికి ప్రాసెస్ చేయడానికి 25 to 30,000 అనేది అవుతుంది ఖర్చు మన ఇండియన్ రూపీస్లో. ఈ డేటా ఫ్లో కంప్లీట్ అయ్యేలోపే మనం ఈలోపు ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకోవాలి. మీరు మంచి నాలెడ్జ్ ఉంటే కనుక మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వచ్చు. నేను అనేది ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాను. దానికి అరౌండ్ నేను 15,000 పెట్టి అప్పుడు కోచింగ్ అనేది తీసుకున్నాను. ఈలోపు మన డేటా ఫ్లో స్టార్ట్ చేస్తూ ఉంటేనే కోచింగ్ అనేది తీసుకున్నాం అనుకో, అప్పుడు ఈజీగా మనం అది డేటా ఫ్లో కంప్లీట్ అయిపోయేసరికి మన కోచింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఈజీగా ఎగ్జామ్ రాసుకోవడానికి బాగుంటుంది. సో నేను అలాగే చేశాను. సో ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ ఇప్పుడు డేటా ఫ్లో స్టార్ట్ చేశాను. అది వితిన్ 2 మంత్స్లో అయిపోయింది. నా కోచింగ్ కూడా 2 మంత్స్లో అయిపోయింది. ఆ డేటా ఫ్లో అయిపోయిన వెంటనే డేటా ఫ్లోలో ఏం చేస్తారంటే మన యూనివర్సిటీ, ఇంకా కాలేజ్, ఇంకా మనం ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ తీసుకున్నామో వాటిని అన్నింటినీ వెరిఫికేషన్ చేస్తారు. వన్స్ దీంట్లో ఏదైనా మైనస్ వచ్చిందంటే, అంటే వెరిఫికేషన్ అనేది సరిగ్గా కాకపోవడం అంటే దాంట్లో ఫెయిల్ అవ్వడము, లేకపోతే ఏదైనా రిమార్క్స్ ఉండటం వల్ల మనకి డేటా ఫ్లో అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో అప్పుడు మనం ఎలిజిబుల్ కాదు. సో వన్స్ ఈ డేటా ఫ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రెడెన్షియల్ అని ఒకటి ఉంటుంది. అంటే షార్ట్ వెరిఫికేషన్లో చేస్తారు. అంటే అది వితిన్ 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఒక 10,000 దాకా ఖర్చు అవుతుంది మన ఇండియన్ రూపీస్లో. వన్స్ క్రెడెన్షియల్ అయిపోయిన తర్వాత మనం ఎగ్జామ్ డేట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో పలానా డేట్లో మనం బుక్ చేసుకున్నాం అంటే ఆ రోజు మనం ఎగ్జామ్ రాస్తాము. మన ఇండియాలో అయితే మన ఇండియాలోనే రాసుకోవచ్చు. హైదరాబాద్లో సెంటర్ ఉంటుంది. ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. సో దాని ప్రకారం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ సెంటర్కి వెళ్ళి మేము రాసాము. ఈ ఎగ్జామ్ అనేది ఒక 3 అటెంప్ట్స్లో మనం పాస్ అయిపోతే అప్పుడు ఈజీగా ఉంటుంది. 3 అటెంప్ట్స్లో కనుక మీరు పాస్ కాకపోతే సో ఆ ఎగ్జామ్కి అనేది మీరు లైఫ్ లాంగ్ మీరు ఎలిజిబుల్ కాదు. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు రాసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఓహెచ్ కాకుండా
ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఓహెచ్ రాశానంటే దాంట్లో 3 అటెంప్ట్స్లో ఫెయిల్ అయ్యానంటే దానికి ఎలిజిబుల్ కాదు. ఇంకా ఎంఓహెచ్ డిహెచ్ఏ అని నేను రాసుకోవాల్సి వస్తుంది. వాటిని రాసుకున్న తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. కొన్ని సార్లు అవకాశాలు ఉంటుంది, కొన్ని సార్లు అవకాశాలు ఉండదు, ఆ ప్లేస్ ఆ గవర్నమెంట్ ప్రకారం బట్టి. సో నేను డిఓహెచ్ అనేది నేను ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయిపోయాము. ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయిపోయాం. సో లక్కీ. సో ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మనం ఒక జిఆర్ఈ కింద ఇక్కడ కన్సిడర్ చేస్తారు. అంటే మనం పేషెంట్కి అసెస్ చేస్తాము, డాక్టర్కి అంటే అసిస్టెంట్ లాగా ఉంటాము, ఒక నర్స్ కింద మనం పని చేస్తాము. కానీ పేషెంట్ ట్రీట్మెంట్కి మనం ఎలిజిబుల్ కాదు. ఈవెన్ ఇంజెక్షన్ ఇవ్వడానికైనా, ఈవెన్ టచ్ కూడా మనం ఎలిజిబుల్ కాదు. వన్స్ నువ్వు ఇవన్నీ పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు లైసెన్స్ అనేది ప్రాసెస్ చేస్తారు. దీనికి ఒక 1 మంత్లో అయిపోతుంది, మనకి లైసెన్స్ అనేది వస్తుంది. మనకి ఇండియాలో కనుక మనకి రిజిస్టర్ నర్స్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా లైసెన్స్ వచ్చిన తర్వాత దానికి ఒక నెంబర్ అనేది వస్తుంది. సో దాన్ని లైసెన్స్ నెంబర్ అంటారు. ఈ లైసెన్స్ వన్స్ వచ్చిన తర్వాత మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మంచి శాలరీ ఉంటుంది, మీకు శాలరీ కూడా హైక్ చేస్తారు. అంటే నా ప్రాసెస్ నేను చెప్తున్నాను. మీరు ఇండియాలో రాస్తారు కాబట్టి డైరెక్ట్ ఒకటే శాలరీ వస్తుంది. అంటే లైసెన్స్డ్కి ఎలా శాలరీ అయితే ఉంటుందో అలా శాలరీ. సో నేనైతే మనకి వన్స్ లైసెన్స్ వస్తే ఇంకా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇంకా అలాగే శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా మనకి ఫ్యూచర్లో కూడా మంచి అవకాశాలు అనేది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. సో ఇది అనమాట. సో నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి. బాయ్. Thank you for watching my videos. All of you subscribe my channel Advertisement Rapo. మీకు ఇంకా ఏమైనా యూస్ఫుల్ కంటెంట్ ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో షూట్ మై ఛానల్లో పెడతాను. ఓకే అండి.